దత్తాత్రేయ స్వామి స్మరణమాత్ర సంతృష్టులు. ఎన్నో మార్గాల ద్వారా తరింపజేసినటువంటి స్మృతిగామిని ద్వారా ఎంతోమంది ఉద్ధరింపబడ్డారనమాట. వారందరిని ఒక్కసారి మనం స్మరించుకుందాము. భక్తి శ్రద్ధలతో స్మరించడం చేత మాత్రమే కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా కూడా ప్రహ్లాదుడిని అనుగ్రహించారు. ఆరాధన అర్చన చేత విష్ణు దత్తుడిని అనుగ్రహించారు. తను చేసిన సేవ చేత అలర్కుడిని అనుగ్రహించారన్నమాట. కేవలం వందనం నమస్కారం చేయటంతోనే పింగళనాథుడిని అనుగ్రహించారు. మైత్రి చేత పరశురాముడిని అనుగ్రహించారు. శరణు వేడతంతోనే ఇంద్రాది దేవతలని వారికి ఇంద్ర పదవిని మళ్ళీ తిరిగి లభించేలా అనుగ్రహించారు. స్మరణం చేతనే దామాల మహర్షి గారిని అనుగ్రహించారనమాట. కేవలం దత్తాత్రేయ స్వామికి భిక్ష ఇవ్వడం ద్వారా సుమతి మాతని అనుగ్రహించి తానే బిడ్డగా వచ్చారు. నామ జపం చేత వేదధర్ముడిని అనుగ్రహించారు. ప్రదోష శివ పూజ చేయడం ద్వారా దత్తుడిని తానే అంబికా నేట ఆవిడకి పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చారు. దత్తావతార మహత్యం స్మరణ చేత దీపకుడిని నారదుడిని అనుగ్రహించారు. గురుచరిత్ర శ్రవణం ద్వారా సిద్ధముని అనుగ్రహించారు. అది వినడం ద్వారా నామధారకుడిని ఉద్ధరించారు. ప్రార్థన చేయడం ద్వారా బ్రహ్మకే వేదాలు ఇచ్చారనమాట. గురుచరిత్ర వినడం ద్వారా నామధారకుడిని కూడా ఉద్ధరించారు. అలాగే గురుచరిత్ర పారాయణ ద్వారా కలియుగంలో కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి, రంగావధూత గారు, మౌనిస్వామి, కుశాభావు, నారాయణ స్వామి మహారాజ్, నానా మహారాజ్ తార్నేకర్, ములావళి మహారాజ్, మామా దేశపాండే, దత్త మహారాజ్, శ్రీధర స్వామి, మౌనస్వామి, మాధవాశ్రమ స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని గురుచిత్ర పారాయణ ద్వారా అనుగ్రహించారనమాట. అలాగే దత్త భాగవతం రచించడం ద్వారా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి తాతగారిని కూడా అనుగ్రహించారు. ఇలా అనేకమైనటువంటి మహాత్ములు మనం కొంతమందిని స్మరించుకోగలిగామన్నమాట. అంతకే గురుచిత్ర పారాయణ ద్వారా ఎంతోమందిని అనుగ్రహించినట్టయితే స్వామివారిని మనం నిరంతరం స్మరించుకుంటూ